నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి. సో చూసారు కదా, ఈ వీడియో ఎక్కడో నార్త్లోనో మరెక్కడో కరువు ప్రాంతంలో జరిగిన సంఘటన అయితే కాదు. ఇది అక్షరాల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఘటన. ఎస్, మీరు వింటున్నది కరెక్టే. సో నిన్న కర్నూలుకి పీఎం రావడం అయితే జరిగింది. సో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం అయితే జరిగింది. అయితే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఇటువంటి పరిణామాలు ఎన్నో అక్కడ చోటు చేసుకున్నట్టు జరిగింది. అయితే ఒక విద్యార్థి కూడా మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ఇది పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఎలా ఎగబడుతున్నారో జనం చూశారు కదా. సో పులిహోర పొట్లాల కోసం, అరటిపళ్ళ కోసం, వాటర్ బాటిల్ కోసం ఈ విధంగా జనం తొందరపడి దాని మీదకి ఎక్కి మరీ ఎత్తికెళ్ళిపోతున్నారు అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఇది ఎక్కడో కరువు ప్రాంతం అని భావించవచ్చు, కానీ ఈ వీడియో ఇప్పుడు రీసెంట్గా వైరల్ అవుతుందని చెప్పచ్చు. సో ఈ వీడియోని చూసుకుంటే ప్రజలకు పంచిపెట్టే పులిహోర పొట్టాలు కావచ్చు, ప్రజలకు అందించాల్సినటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు కావచ్చు, ఒక రీతిలో ఒక పద్ధతిలో చేస్తే బాగుండేదని చెప్పేసి అందరూ అంటున్నారు. ఈ విధంగా జనం ఎగబడి తీసుకోవాల్సినంత అవసరం ఏముందని చెప్పేసి కూడా చాలా మంది వాదిస్తున్నారు. సో ఇలా కాకుండా ప్రభుత్వం ఒక పద్ధతిలో ఇలా ఇసిరేయడము, అరటిపండు ఇట్లా క్యాచ్లు పట్టించడము, బాటిల్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే వీరు జనం అనుకుంటున్నారో లేకపోతే వీళ్ళే ఇంకేదైనా జంతువులకి పెట్టాల్సిన దానా విషయంలో అట్లా వేస్తారు చూసారా, అలా వేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇలా కాకుండా వచ్చిన జనానికి వారి సేద తీరడానికి, వారి కడుపు నింపడానికి ఈ విధంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమన్నా కొన్ని టెంట్లు ఏర్పాటు చేసి ఆ టెంట్ల ద్వారా లేకపోతే వాళ్ళకి పంచిపెట్టడమో, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి పంచిపెట్టడమో, వాళ్ళకి మర్యాదపూర్వకంగా ఇవ్వడమో జరగాలి. కానీ ఈ విధంగా ఏదో జంతువులకు వేసిన విధంగా అయితే ఇసిరిసిరి వేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తున్నారు. సో ఈ విధంగా కాకుండా ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసమే వచ్చారు, కాదనడం లేదు. కానీ అక్కడికి ఆ స్పీచ్ వినడానికి, అంతేకాకుండా ప్రముఖులను చూడడానికి వచ్చిన ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రజలను ఈ విధంగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది ఆరిపోసుకుంటున్నారు. మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.